డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. యాక్చువల్లీ మాకు 3 రోజుల క్రితము ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదుదారుడు, అతను కూడా జిహెచ్ఎంసీలోనే మజ్దూరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. ఇప్పటిదాకా కూడా రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ కావడం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ చుట్టంగా తిరుగుతున్నాడు. నిన్న అతను వచ్చి అడిగినప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూర్యవంశీ సంతోష్ కుమార్, ఇతను అకౌంట్స్ మేనేజర్, అతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతను లంచం అడిగాడు. అతను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరుగా పనిచేశాను, 40,000 ఇచ్చుకోలేను అని చెప్పేసి బతిలాడితే ఆఖరికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clock ఇతను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, అరెస్ట్ చేసాము. మార్నింగ్ వరకు ప్రొసీజర్స్ అన్నీ నడుస్తాయి, తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తీసుకున్నది ఇతనే, మాట్లాడింది ఇతనే కాబట్టి ఇంకా మిగతా ఇప్పుడు నైట్ అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి కంటిన్యూ చేస్తాం. ఫర్దర్గా ఇంకా వేరే దీంట్లో అయితే ఎవరిది ఇప్పటికైతే తేలలేదు. తర్వాత అతను ఏమైనా చెప్తే చూద్దాం. అతను ఇప్పటికీ ఏం చెప్పడం లేదు. లిమిటెడ్ మా రిసోర్సెస్ లిమిటెడ్. ఒక కేసు వేస్తే మిగతా ఈ ఆఫీస్లో భయం ఉండాలనుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వేసాము ఒక కేసు టౌన్ ప్లానింగ్లో సెక్షన్లో. నాకు మళ్ళీ ఇది సెకండ్ టైం రావాల్సి వచ్చింది ఈ ఆఫీస్కి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసే శక్తి రావాలి వాళ్ళందరికీ. అన్ని చోట్ల ఇట్లా 1064 అని పెడుతున్నాం, టోల్ ఫ్రీ నెంబర్ అది. ఎక్కడ డబ్బులు అడిగినా కూడా ఇమీడియట్లీ 1064 ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా కరెక్షన్ తగ్గిపోతుంది. దగ్గర కూడా చేస్తాం, అలియాబాద్ చత్రినాక ఇక్కడ కూడా చేస్తాం. 1.5 year నుంచి ఇక్కడ సెక్షన్ అన్నట్టు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ కానీ ఇలాంటి వీళ్ళ అకౌంట్స్ అన్ని మేనేజ్ చేయడం సార్ ఒక అకౌంట్ కష్టకరం. స్వంత డిపార్ట్మెంట్లో పనిచేసిన అతని దగ్గరనే మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్, అది కూడా రిటైర్ అయిపోయినాడు అతను ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే అతని దగ్గరే పైసలు వసూలు చేయడం అనేది. అందు గురించి ఈ కేసు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.